హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి ఈ యొక్క విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్లో ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు. అలాగే మీకు అప్లై చేసుకోవడానికి కూడా ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు, అంటే ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. జస్ట్ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది, అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ రిక్రూట్మెంట్కి ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఏ విధంగా అప్లై చేసుకోవాలి కూడా ఆ ప్రాసెస్ని కూడా ఇదే వీడియోలో చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు అయితే చూడండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క విద్యాశాఖకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్నటువంటి యొక్క పొజిషన్స్కి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్కి సంబంధించి చాలా చోట్ల మనకి ఇన్స్టిట్యూట్లు అయితే ఉన్నాయి. మన హైదరాబాద్లో కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి ఆ యొక్క ఆఫీస్ అనేది ఉంది. కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే చక్కగా అందరూ జాబ్ పోస్టింగ్స్ అండ్ అలాగే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఈ వేకెన్సీస్కి మనము కేవలం ఆన్లైన్ అప్లికేషన్ చేసేస్తే సరిపోతుంది. అండ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 26th April వరకు అయితే టైం ఇచ్చారు. ఆ డేట్లోపు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళు ఇచ్చారు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇలా ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తారో సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు, అంటే స్క్రీనింగ్ ప్రక్రియ అనేది చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు ఫర్దర్గా రిక్రూట్మెంట్కి సంబంధించి డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే మీకు ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్ మీరు ఒక ఫర్దర్గా ఇంటర్వ్యూకి కనుక షార్ట్ లిస్ట్ అయినట్లయితే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని క్యారీ చేయాలో కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి. రెజ్యూమే అనేది తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఫోటోగ్రాఫ్, మీకు క్వాలిఫికేషన్కి సంబంధించి డిగ్రీ కానీ అలాగే ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ అండ్ మీ యొక్క క్యాస్ట్కి సంబంధించి అంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది. ఇవన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి అంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మీరు అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి జనరల్ వాళ్ళైతే 28 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. అలాగే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్కి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్కి సంబంధించి మీకు కొంచెం స్కిల్స్ ఉన్నట్లయితే అది మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇవి మీకు లేకపోయినా అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏంటి అంటే జస్ట్ మీరు ఏదైనా విభాగంలో 3 years బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మినిమం మీరు 55% ఆఫ్ మార్క్స్తో పాస్ అని కూడా ఎలిజిబులే. జనరల్ అభ్యర్థులు అయితే మాత్రం మినిమం 60% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మీరు 3 years బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ స్పెషలైజేషన్ అని చెప్పేసి ఇచ్చారు. కాకుండా మీరు బీకామ్ కానీ బీబీఏ కానీ అకౌంట్స్ స్ట్రీమ్కి సంబంధించి బిజినెస్ స్ట్రీమ్స్కి సంబంధించి వాటిలో డిగ్రీ చేసిన వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. మీరు ఎటువంటి డిగ్రీ పాస్ అయినా 3 yearsకి సంబంధించి అందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. మనకి పొజిషన్స్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఎవ్రీ మంత్ మీకు 18,000 రూపీస్ అనేది పే చేస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడ నుంచి వచ్చిందంటే ఆఫీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ అండ్
స్పాన్సర్డ్ రీసెర్చ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ చెన్నై నుంచి అయితే రావడం జరిగింది. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఇనీషియల్గా 1 year కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. తర్వాత మీకు ఎక్స్టెండ్ అనేది చేస్తారు అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. లేటర్ ఎక్స్టెండబుల్ బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్, అంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటుందో సో దాన్ని బేస్ చేసుకుని మీకు ఫర్దర్గా ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే, అంటే మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండి మాకు విద్యాశాఖకి సంబంధించి మంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ కోసం చూస్తున్నట్లయితే డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ లేదు, ఫీజు లేదు, జస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళు మీకు మెయిల్ పంపిస్తారు, అలాగే మీకు దానికి సంబంధించి అప్డేట్ కూడా ఇస్తారు అఫీషియల్ వెబ్సైట్లో. అందులో మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫర్దర్గా షార్ట్ లిస్ట్ అయినట్లయితే వీళ్ళు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అని కూడా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు క్యారీ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు మీ యొక్క జిరాక్స్ కాపీస్ అని కూడా మీరు రెడీగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ జాబ్స్ గురించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలి ఆ యొక్క ప్రాసెస్ అనేది చూద్దాము. జాబ్స్కి సంబంధించి మీకు ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ అనేది మనం వెబ్సైట్లో ఇచ్చాను. మీకు అక్కడ తెలుగులో డీటెయిల్గా ఈ జాబ్స్ గురించి అయితే రావడం అనేది జరిగింది. అక్కడ మీకు ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర, ముఖ్యమైనటువంటి లింకుల దగ్గర మీకు అక్కడ నోటిఫికేషన్ PDF ఉంటుంది, అలాగే అప్లై ఆన్లైన్ లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే సో ఈ విధంగా మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీకు కింద చూసినట్లయితే సైన్ అప్ అని చెప్పేసి కనిపిస్తుంది చిన్నగా బ్లూ కలర్లో. అక్కడ సైన్ అప్ అని అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు వస్తుంది. ఇక్కడ మీరు కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే రిజిస్టర్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఈమెయిల్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ యొక్క ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ యూజర్ నేమ్ దగ్గర మీరు ఈమెయిల్ ఐడి కానీ ఆ విధంగా అక్కడ ఇచ్చేసేయండి, ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని మళ్ళీ పాస్వర్డ్ ఇచ్చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పైన క్లిక్ చేసి సైన్ అప్ పైన అయితే క్లిక్ చేయాలి. సో సైన్ అప్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇందులో ఏంటంటే అకౌంట్ అనేది రిజిస్టర్ అవుతుంది. అంటే మీకు ఒక అకౌంట్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఐడి అనేది వస్తుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అని చెప్పేస్తుంది కదా కింద, దానిపైన క్లిక్ చేసి మీకు ఏదైతే ఆ యొక్క యూజర్ నేమ్ పెట్టుకున్నారో ఆ యొక్క యూజర్ నేమ్ అండ్ ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈమెయిల్ ఐడి ఆ యొక్క ఈమెయిల్ ఐడి అవన్నీ ఇచ్చేసిన తర్వాత పాస్వర్డ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ కూడా ఇచ్చేసేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సైన్ ఇన్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీరు లాగిన్ అయినట్లయితే అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. సో ఆ అప్లికేషన్ ఫామ్ అంతా కూడా కంప్లీట్గా ఫిల్ చేసి సబ్మిషన్ చేసేసి సరిపోతుంది. సో ఇది మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఒక జాబ్స్కి సంబంధించి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి సంబంధించి డీటెయిల్స్. సో మీరు డిగ్రీ పాస్ అయ్యి మాకు ఏదైనా ఒక జాబ్ ఆపర్చునిటీ కావాలని చెప్పేసి చూస్తున్నట్లయితే సో ఈ యొక్క ఆపర్చునిటీ అనేది డెఫినెట్గా అయితే యూటిలైజ్ చేసుకోండి. మన డౌట్ ఉంటే జాబ్స్ గురించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఒక వీడియో అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.